పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని విడుదల చేశారు. మంత్రి నిమ్మల రామానాయుడు పూజలు చేసి నీటిని విడుదల చేశారు. ఇక తొలి రోజు పోలవరం కుడి కాలువకు 1000 క్యూసెక్ల నీటి విడుదల కానుంది. కృష్ణా డెల్టాకు అవసరమైన సాగునీరు అందనుంది. గతంలో కంటే నెల రోజుల ముందే విడుదల చేసింది ప్రభుత్వం. అయం ముహూర్త ఇక ఈ నీటి విడుదలకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా నీటి విడుదలకు సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం. సో ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాంబాబు అడిగి తెలుసుకుందాం. రాంబాబు, లక్ష్మీ తనకం మనం చూస్తున్నాము. రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తొలి రోజుల్లో సాధించిన గొప్ప విజయంగా మనం ఇది భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే రాష్ట్రంలో ఒకేసారి 4 ఎత్తిపోతల పథకాలకు మంత్రి రామానాయుడు ఈ రోజు కొద్దిసేపటి క్రితం అయితే నీటిని విడుదల చేశారు. అందులో ప్రధానంగా పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా డెల్టాకి నీటిని విడుదల చేయడం. ఎందుకంటే కృష్ణా డెల్టాకు ప్రస్తుతానికి అయితే నీటి లభ్యత కృష్ణా డెల్టా నీటి లభ్యత తక్కువగా ఉంది. అంతేకాకుండా ఇక్కడ గోదావరికి వరదలు వస్తున్నాయి. గోదావరికి వస్తున్న వరద నీరంతా దాదాపు ఇప్పుడు వరదాగా మారే పరిస్థితి ఏర్పడింది. దీంతో ముందుగానే కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేయాలని చెప్పేసి అధికారులు భావించారు. అదేవిధంగా సీఎం చంద్రబాబు నాయుడు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మరోపక్క మంత్రి రామానాయుడు వీళ్ళంతా ముందుగానే భావించారు. ఈ నేపథ్యంలో నిన్న మంత్రి నిమ్మల రామానాయుడు పోలవరం ప్రాజెక్టులకు వచ్చి పరిస్థితులను సమీక్షించారు. అధికారులతో నీటిని విడుదల చేయడానికి అవకాశం ఉందని చెప్పేసి అధికారులు చెప్పడంతో వెంటనే నీటిని విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం 7:27 మొత్తం 4 ఎత్తిపోతల పథకాలకైతే మంత్రి రామానాయుడు నీటిని విడుదల చేశారు. ముఖ్యంగా పట్టిసీమ ఎత్తిపోతల పథకం, తాడిపూడి ఎత్తిపోతల పథకం, అదేవిధంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న పుష్కర ఎత్తిపోతల పథకం, పురుషోత్తపల్లి ఎత్తిపోతల పథకం మొత్తం ఈ 4 పథకాలకు నీటి విడుదల చేశారు. అదేవిధంగా పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి తొలివట్టుగా మొత్తం 1000 క్యూసెక్ల నీటిని విడుదల చేశారు. దానిని క్రమంగా 8,500 క్యూసెక్ల నీటి పరిమాణం పెంచుతారు. అంతేకాకుండా ప్రస్తుతానికి అయితే ఈ నీటిని విడుదల చేయడం ద్వారా కృష్ణా డెల్టాలోని వేలాది ఎకరాలకు, అదేవిధంగా వందలాది గ్రామాలకు సాగునీరు లభ్యమయ్యే అవకాశం ఏర్పడింది. అది గతంలోనైతే పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని ఆగస్టు నెలలో విడుదల చేసేవారు. కానీ ఈసారి 1 నెల ముందుగానే అంటే జూలై నెలలోనే విడుదల చేస్తారు. దీన్ని బట్టి రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల ఎంత నిబద్ధత ఉందో, వారి సంక్షేమం పట్ల ఎంత ముందు చూపుతూ ఉందో మనకు అర్థమవుతుంది. మరో పక్క నిమ్మల రామానాయుడు అయితే ఇంకా ఎత్తిపోతల పథకాల ద్వారా నీటి విడుదల చేసే క్రమంలోనే ఉన్నారు. ప్రస్తుతం అయితే తాడిపూడి ఎత్తిపోతల పథకం ద్వారా ఆయన నీటిని విడుదల చేస్తున్నారు. అదేవిధంగా కొద్దిసేపట్లో ఆయన మళ్ళీ పట్టిసీమ ఎత్తిపోతల పథకంలో డిశ్చార్జ్ పాయింట్ ఏదైతే ఉందో అక్కడికి వచ్చి అక్కడ నీటి విడుదల పరిశీలిస్తారు.